దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఏప్రిల్ 25. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనము. ఈ వచనములోనే మొదటి భాగమైన ఏ ఆటంకమును లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలనని కోరుచున్నాను. క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులు పెట్టియున్న పరుగు పందెమునకు పోల్చవచ్చును. బహుశా మనమందరము పాఠశాలలో పై పందెములో పాల్గొనియుందుము. ఈ పందెములో పరుగెత్తువారు మధ్య అడ్డముగా ఉన్న కర్రలను పడగొట్టకుండా, అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమికి పరుగెత్తవలెను. ఇట్లు పరిగెత్తి ఒకడు బహుమానమును పొందును. కొన్నిసార్లు దుముకుటకు కష్టమైన చిన్న గోడలు, కుర్చీలు, బల్లలు, కంచె, మట్టి దిబ్బలు మొదలగు వాటిని దారిలో నుంచెదరు. అపోస్తుల కార్యములోని 28వ అధ్యాయములను నేను చదువుచున్నప్పుడు దేవుని సేవకులముగా మనము 28 అడ్డంకులను దాటిపోవలెనని నాకు కనబడుచున్నది. ఏ ఆటంకమును లేక ఈ అడ్డంకులలో ప్రతి దానిని దాటుటకు ఎంత అద్భుతమైన రీతిని, పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకులలో పనిచేసెనో గమనించితిని. మనము దేవుని సేవించుచున్నప్పుడు ఆయన మనతోనున్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి ప్రవహించిపోవచ్చున్నట్లు చూడగలము. దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమికిపోయిరో, ఎట్లు కొండలు కరిగి ప్రవహించిపోవట చూచిరో కొంతవరకు చూచుట మన ఉద్దేశము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనము. వారు జయించవలసిన మొదటి అడ్డంకు ఇది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనిపోబడెను. ఆయన వెళ్ళిపోయెను. ఆ కొద్ది మంది శిష్యులు నిస్సహాయముగా పరలోకం వైపు తేరి చూచుచుండిరి. యెరూషలేములోను సమరయలోను బూదిగంతముల వరకును వారాయనకు సాక్షులై ఉండవలెనని ప్రభువు వారిని నియమించెను. ప్రభువు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలెనని వారు నమ్మిరి. అయితే పని కొనసాగించవలసిన వివరములను, తేటయైన మచ్చును వారికి ఇయ్యలేదు. కాబట్టి వారు తమలో తాము ఇట్లనుకొనుచుండిరి, ఎచ్చట ప్రారంభించెదము, ఏమి చేయవలెను, యెరూషలేములో ఎన్ని దినములుండవలెను, సమరయలో ఎంతకాలం ఉండవలెను అని వారు ఎరుగులాగున ప్రభువు కొన్ని విధములను నియమించినచో బాగుండేడిది. అయితే ఏ వివరములను వ్రాసి ఇయ్యకయే ఆయన వెళ్ళిపోయెను. పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వచ్చు వరకు యెరూషలేములోనే వేచి ఉండవలెనని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించెను. సంఖ్యలో వారు చాలా తక్కువ. ఇదే గొప్ప సమస్య. దీనికి తోడు వారు జయించవలసిన 3 పర్వతములు వారి ముందుండెను. 1 తమ్మును ద్వేషించినది యూదా జనాంగము. 2 తమ్మును బానిసలుగా నియమించుకున్న రోమా రాజ్యాంగవేత్తలు. 3వది విగ్రహారాధనయే ఒక గొప్ప సంస్కృతిగా కలిగి ఉన్న హెల్లేనీయులు. దేవుని యొద్ద నుండి వర్తమానము గాని ఆజ్ఞ గాని పొందిన వెంటనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకొనవలెను. ఎట్లు ప్రారంభించేదము? ఈ బాధ్యత చాలా గొప్పదియు, మనము పనిచేయవలసిన రీతి ఇతరులకింతకు ముందు చేసిన రీతి కాదనియో అనుకొనవచ్చును. ఈ ప్రజలు చాలా కఠినులు, మనకు చాలా శ్రమలు కలుగుచున్నవి. ఎట్లు ప్రారంభించవలెనో తెలియకయున్నది. కాబట్టి పని చేయవలసిన విధము అతి స్పష్టముగా మాకు తెలియజేయవలెను అని మనమందము. అయితే దేవుడిట్లు పనిచేయడు. మన సొంత తలంపులకు, ఉద్దేశములకు బద్ధుడై దేవుడు పనిచేయడు. ఆయన పని ప్రారంభించు వరకు మనము ఓపికతో వేచి ఉండవలెనని ఆయన కోరిక. శిష్యులకు కలిగినట్లే వాస్తవముగా మనకు కూడా ఇది గొప్ప సమస్య. ఏ విషయమును గూర్చి అయినను దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఓపికతో వేచియుండుము. దానిని గూర్చి నీ సహపని వారితో వాదించి తర్కించవద్దు. వారు నీకు సహాయము చేయలేరు. నీ సొంత ఆత్మకును దేవుని మధ్య గల విషయం ఇది. మనలో ఒక్కొక్కరిని
దేవుడెట్లు సంధించుచున్నాడో గుర్తించుకొనవలెను. ప్రభువు సమయము కొరకు ఓపికతో కనిపెట్టుకొనవలెను. ఆ సమయము తప్పక వచ్చును.